ఆ రివ్యూ రోజున వచ్చి చూసుకోవాలి ఇక్కడ అంతే. ఉమ్, ఒకటి వీరాభిమాని ఎవ్వడు కూడా ఓటు పోగొట్టుకోడండి, ఇక్కడే ఉంచుకుంటాడు. ఉమ్, అక్కడ వదులుకోవడం రేవంత్కి నష్టం, కేసీఆర్కి నష్టం. ఉమ్, ఎందుకంటే అక్కడ ఆ రెండింటికే కదా ఇవ్వాల్సింది. అవును, ఉమ్, ఇప్పుడు ఓట్లు అవును, ఉమ్, దగ్గర దగ్గర 10 లక్షల ఓట్లు పోతాయి, 15-16 లెక్క చెప్తున్నారు వీళ్ళు. ఉమ్, కానీ నాకు తెలుసు 10 లక్షల దాకా ఉంటాయి హైదరాబాద్. మొత్తం. ఉమ్, కర్ణాటక, తెలంగాణ, ఈ తమిళనాడు ఈ కూడా లెక్కేస్తే 30-40 లక్షలు ఉంటారు ఉమ్, దగ్గర దగ్గర. ఉమ్, ఉమ్, అవును, ఉమ్, 30-40 లక్షల ఓటర్లకి రెండో చోట కూడా ఉంచుకోగలిగితే గ్రేటే. ఉమ్, అవును. చూడాలి. అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కి ఏ పార్టీ అయినా సరే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అయితే డ్యామేజ్ తప్పదు సర్ వల్ల. అంతే. ఉమ్, ఆంధ్ర వాళ్ళకి సమస్య, తెలంగాణ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. ఉమ్, తెలంగాణ వాళ్ళకంటే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉంటుంది, కానీ ఉమ్, తెలంగాణ వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఎక్కడ బతుకుతారు? అవును, ఉమ్, పెద్ద ప్రాబ్లం లేదు. కూలీలు వీళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఉమ్, అవును. ఈ రాజకీయపరమైన అంశాల్లో ఉన్న వాళ్ళే ఇబ్బంది. సార్, ఈ సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకవేళ అభ్యంతరాలు స్వీకరించాలంటే పార్టీలు ఇనిషియేట్ చేసుకోవాలా? అంటే ఎంత ఓట్లు తొలగించారో చెప్పిన తర్వాత పార్టీలు ఏమన్నా ముందుకెళ్ళి అక్కడ ఎన్నికల అధికారితో వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ అది అడ్జస్ట్ అవుతాయా? ఖచ్చితంగా పార్టీలు సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే గనక పార్టీలే నష్టపోతాయి. జనాలు పట్టించుకోరండి. అవును, జనాలు పట్టించుకోరు. మనం అప్లై చేయడం కూడా పట్టించుకోం. అవును, ఏ పార్టీ వాడు ఇంటికి వచ్చి అన్న మీకు ఓటు ఉందా లేదా అని అడిగితే లేదన్నాం అనుకో, అప్లికేషన్ తీసి సంతకం పెట్టించుకుని ఆడెళ్ళి ఫాలో అవుతాయి. అవును, ఎన్నికల టైంలో చేస్తారు వాళ్ళే. ఎన్నికల టైంలో ఇలా జరుగుతుంటాయి. అవును, అవును. అట్లాగే ఇదైనా పట్టించుకోరు జనం. అవును, ఆ రోజున ఓట్లు లేదని తిడతారు తప్పించి అప్పుడు రాజకీయ పార్టీలనే తిడతారు. అవును, బాధ్యతగా నాకు ఓటు ఉండాలని ఎవడు అనుకోడు అక్కడ. అవును. కాబట్టి ఓట్లు కావాలనుకుంటే పార్టీలే తిరగాలంతే.